వారికి మెయిన్ దేవత దూడ, పశువు దేవత వారికి. ఆ పశువు దేవతను వారు వదలకుండా వచ్చారు. అప్పటికే దేవుని చూశారు వాళ్ళు. దేవుని యొక్క స్వరూప స్వభావాలన్నీ అర్థమైంది. ఆయన యొక్క చేసినటువంటి అద్భుతాలు తెలుసు, అద్భుతాలు చూశారు. దేవుని యొక్క అద్భుతాలన్నీ చూశారు వారు. చూసినప్పటికీ కూడా మరి వారు ఏం చేశారంటే జస్ట్ 40 రోజులు తమ నాయకుడు కనపడకపోయేసరికి ఏం చేశారు, దేవుడు మన మధ్య లేడు ఇంకా, కాబట్టి మనకి ఐగుప్తు నుంచి ఇక్కడికి రప్పించిన ఒక దేవత ఉంది, దాన్ని పట్టుకురండి, మాకు ఆ దూడను చేస్తావా లేదా నేను చంపేయమంటావని చెప్పి అహరోను అడిగారు. ఆ అహరోను ఏం చేశాడంటే చనిపోతాడని భయపడి ఇక అహరోను వాళ్ళ దగ్గర ఉన్నటువంటి బంగారం అంతా సేకరించి ఆ యొక్క దూడను చేసి, బంగారు దూడను తయారు చేసి దాన్ని ఊరేగింపు చేస్తూ వచ్చాడు. దేవుడు చెప్పాడు, ఇదిగో నువ్వు వచ్చావు, ధర్మశాస్త్రం అంతా రాసుకున్నావు, బాగానే ఉంది, ఇదిగో నువ్వు వెళ్తున్నావు, నీకు కొత్త సమస్య ఎదురవుతుంది, పో అన్నాడు. అంటే మానవుని యొక్క స్వభావంలో ఓపిక లేనితనం అనేటువంటిది కనపడుతుంటుంది. ఓపిక లేనితనం, దేవుడు నన్ను ఇంకా ఆశీర్వదించలేదు, నా సొంత ప్రయత్నం నేను చేస్తా, కనిపెట్టుకొని ఉండటం నేర్చుకోవాలి ఎప్పుడు కూడా మానవుడు.